ఎంఆర్పీఎస్ 31వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా జరపాలి. ఎస్సీ వర్గీకరణకు మద్దతుగా నిలిచిన అన్ని కులాలకు కృతజ్ఞతలు తెలుపుతాం. ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షులు నాగరాజు మాదిగ జూలై 7వ తేదీన ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను గ్రామాన పెద్ద ఎత్తున నిర్వహించాలని దండోరా జెండాను ఆవిష్కరించి అన్ని కులాల పెద్దలను సత్కరించాలని ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షులు నాగరాజు మాదిగ పిలుపునిచ్చారు. బండి ఆత్మకూరు మండలం చిన్న దేవలాపురం గ్రామంలో ఎంఆర్పీఎస్ కార్యకర్తల సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని వారు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ కోసం మందకృష్ణ మాదిగ నేతృత్వంలో 3 దశాబ్దాలుగా రాజీలేని పోరాటం చేసి విజయం సాధించడం జరిగింది. ఈ పోరాటానికి అన్ని కులాలు మద్దతు ఇవ్వడం జరిగిందని అన్నారు. ఎంఆర్పీఎస్ ఉద్యమానికి శ్రేయోభిలాషులుగా సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతూ సత్కరించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఎంఆర్పీఎస్ ఉద్యమం మాదిగల కోసమే ప్రారంభించిన అన్ని వర్గాల సంక్షేమం కోసం పోరాడిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ జాతీయ నాయకులు బల్కా రాబిన్సన్, జిల్లా అధికార ప్రతినిధి దరగయ్య, బండి ఆత్మకూరు మండల ఇన్ఛార్జి బుజ్జి, మహానంది మండల ఇన్ఛార్జి పూల వెంకట సుబ్బన్న, ఇన్ఛార్జి శివకుమార్, రామారావు, సుబ్బారాయుడు, సురేష్ మరియు చిన్న దేవలాపురం గ్రామ ఎంఆర్పీఎస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. వర్ధిల్లాలి పద్మశ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వం. చిన్న దేవలాపురం మాదిగల ఐక్యత, చిన్న దేవలాపురం మాదిగల ఐక్యత, బండి ఆత్మకూరు మాదిగల ఐక్యత, బండి ఆత్మకూరం మాదిగల ఐక్యత, నంద్యాల జిల్లా మాదిగల ఐక్యత, నంద్యాల జిల్లా మాదిగల ఐక్యత. వర్ధిల్లాలి గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వం. చిన్న దేవలాపురం మాదిగల ఐక్యత. జై మాదిగ, జై మాదిగ, జై మాదిగ. వర్ధిల్లాలి గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వం. వర్ధిల్లాలి గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వం. వర్ధిల్లాలి మాదిగ దివస పోరాట సమితి. వర్ధిల్లాలి మాదిగ దివస పోరాట సమితి. చిన్న దేవలాపురం బండి ఆత్మకూరు మండల కేంద్రంలో జరుగుతున్నటువంటి పత్రికా విలేకరుల సమావేశానికి ఇక్కడకు విచ్చేసినటువంటి ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ప్రతినిధులకు ఎంఆర్పీఎస్ జాతీయ కమిటీ పక్షాన మా సామాజిక వర్గ నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈరోజు చిన్న దేవలాపురం గ్రామంలో జరుగుతున్నటువంటి ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం జూలై 7వ తారీఖున ఎంఆర్పీఎస్ ఉద్యమం ప్రారంభించబడి 31వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా ఒక పెద్ద పండగ వాతావరణంలో ప్రతి మాదిగ పల్లెలో, ప్రతి మాదిగ బస్తీలో ఎంఆర్పీఎస్ 31వ ఆవిర్భావ దినోత్సవాలను వర్గీకరణ సాధించుకున్న సంవత్సరంగా ఘనంగా ఒక పెద్ద పండగ వాతావరణంలో నిర్వహించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. జూలై 7వ తారీఖు అనేది హిందువులకు సంక్రాంతి అలాగే ఉగాది ఒక పెద్ద పండగలా ఏ విధంగా చేస్తారో, అలాగే ముస్లింలు రంజాన్ ఏ విధంగా ఒక పెద్ద పండగగా చేస్తారో, అలాగే క్రైస్తవులు డిసెంబర్ 25 క్రిస్మస్ ని ఏ విధంగా ఒక పెద్ద పండగ వాతావరణంలో నిర్వహిస్తారో, అదే విధంగా మాదిగ జాతి చిరకాల స్వప్నమైనటువంటి ఎస్సీ వర్గీకరణ సాధించిన సంవత్సరంగా జూలై 7వ తారీఖున ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఒక పెద్ద పండగ వాతావరణంలో దండోరా ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా చేయాలని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారు నిర్ణయించడం జరిగింది. మరి ఈ సందర్భంగా నంద్యాల జిల్లా పర్యటనలో భాగంగా ఈరోజు బండి ఆత్మకూరు మండలం
శ్రీశైలం నియోజకవర్గం చిన్న దేవలాపురం గ్రామంలో ఈరోజు గ్రామ కమిటీ నిర్మాణాలు అలాగే దండోరా జెండా ఆవిష్కరణకు సంబంధించినటువంటి అంశంపై ప్రధానంగా ఈ మండలంలో ఉన్నటువంటి ఎంఆర్పిఎస్ ఎంఎస్పి నాయకత్వంతో చర్చించడానికి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎంఆర్పిఎస్ 30 సంవత్సరాల ఉద్యమ ప్రయాణంలో షెడ్యూల్ కులాల వర్గీకరణ లక్ష్య సాధన కోసం గౌరవ శ్రీ మందాకృష్ణ మాది గారు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో అలుపెరగినటువంటి పోరాటాలు చేసిన విషయం మీకు అందరూ కూడా తెలిసిందే. మరి ఈ సందర్భంగా 1994 ప్రకాశం జిల్లా గడ్డ మీద ఎంఆర్పిఎస్ ఉద్యమం ప్రారంభించినప్పటికీ కాలక్రమంలో ఎంఆర్పిఎస్ ఉద్యమం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఒడిశా అలాగే కేరళ, పంజాబ్ వంటి రాష్ట్రాల్లో ఎంఆర్పిఎస్ ఉద్యమం విస్తరించడం జరిగింది. మందకృష్ణ మాది గారి పోరాట ఫలితంగా 2025వ సంవత్సరంలో గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి 7 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం జస్టిస్ చంద్రచూడ్ గారి నాయకత్వంలో ఇచ్చినటువంటి ఒక సంచలనాత్మకమైనటువంటి తీర్పు ఏదైతే ఉందో ఆ తీర్పుకు లోబడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం షెడ్యూల్ కులాల వర్గీకరణకు ఇటీవల చట్టబద్ధత కల్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు తెలంగాణ ప్రభుత్వం వర్గీకరణకు చట్టబద్ధత కల్పించిన అనంతరం అలాగే పంజాబ్ రాష్ట్రం కావచ్చు, హర్యానా రాష్ట్రం కావచ్చు వర్గీకరణను పూర్తి చేయడం జరిగింది. అలాగే వర్గీకరణ అంశం మీద కర్ణాటకలో కమిషన్ వేయడం జరిగింది. అలాగే మహారాష్ట్రలో కూడా కమిషన్ వేయడం జరిగింది. ఈ విధంగా దేశవ్యాప్తంగా షెడ్యూల్ కులాల వర్గీకరణ చేసేందుకు గాను దాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు గాను అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కమిషన్ను ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి ఈ సందర్భంగా 30 సంవత్సరాల తర్వాత మాదిగల చిరకాల ఆకాంక్ష షెడ్యూల్ కులాల వర్గీకరణ సాధించుకున్న సంవత్సరంగా ఈ ఏడాది గ్రామ స్థాయి కమిటీ నిర్మాణాలను వెనువెంటనే పూర్తి చేసుకొని జూలై 7వ తారీఖు నాటికి ప్రతి మాదిగపల్లిలో దండోరా జెండాను ఆవిష్కరించాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. షెడ్యూల్ కులాల వర్గీకరణ అనేది మేము ఎవరి అవకాశాలను కూడా దోసుకునే ఉద్దేశం మాదికి లేదని చెప్పేసి స్పష్టం చేస్తున్నాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క అభిష్టం మేరకు షెడ్యూల్ కులాలు ఉండబడినటువంటి 59 ఉపకులాలకు కేటాయించినటువంటి రిజర్వేషన్ ఫలాలు అనేవి అన్ని కులాలకు సమానంగా అందినప్పుడు మాత్రమే సమానం అవుతుందని చెప్పేసి భావించి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే ఆయన రాజ్యాంగంలో ప్రవేశపెట్టినటువంటి 15% రిజర్వేషన్లు ఉన్నాయో ఈ 15% రిజర్వేషన్లు షెడ్యూల్ కులాలు ఉండబడినటువంటి 59 ఉపకులాలకు సమానంగా పంచాలనేది మందకృష్ణ మాది గారి యొక్క డిమాండ్. ఈ న్యాయబద్ధమైనటువంటి డిమాండ్కు కేంద్ర ప్రభుత్వం అంగీకరించడం అలాగే ఈ దేశ ప్రధాని గారు నరేంద్ర మోడీ గారు మాదిగలు హైదరాబాద్ కేంద్రంగా నిర్వహించినటువంటి మాదిగల విశ్వరూప మహాసభకు నవంబర్ 11, 2024 వచ్చి ఆనాడు మాకు ఏదైతే హైదరాబాద్ కేంద్రంగా వర్గీకరణకు మేము అండగా ఉంటాం, వర్గీకరణకు కేంద్ర ప్రభుత్వం తరఫున మా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పేసి పెద్దలు నరేంద్ర మోడీ గారు ఏదైతే చెప్పారో నరేంద్ర మోడీ గారి మాట మేరకు సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్, అడ్వకేట్ జనరల్ నియమించి వర్గీకరణకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం తమ అభిప్రాయాన్ని వెల్లడించడం జరిగింది. మరి అలాగే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నివేదిక మేరకు గౌరవ సుప్రీంకోర్టు కూడా షెడ్యూల్ కులాల వర్గీకరణ